రాష్ట్ర ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే రాష్ట్రంలో బీఆర్ఎస్ పోయి కాంగ్రెస్ వచ్చినా, కాంగ్రెస్ పోయి బీజేపీ వచ్చినా రేపు ఇగో ఈ పార్టీలలో ఏ పార్టీ వచ్చినా ప్రజల కోసం పనిచేసే పార్టీ మాత్రం లేనే లేదు. ప్రజల కోసం ఆలోచించే నాయకుడే లేడు. ఏ పార్టీ అయినా దుకాణాన్ని అభివృద్ధి చేసుకునే దిశగానే ప్రయత్నం చేస్తా తప్ప ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీలు కానే కావు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినా ఇగో ఇట్లానే ఉన్నది పరిస్థితి. ఎక్కడేసిన గొంగడి గక్కనే ఉంది తప్ప ఏం జరగలేదు. అది పరిస్థితి. ఇక చూస్తే మన అందాల బొమ్మ గురించి మీకు తెలుసు. అందాల బొమ్మ ఇగో ఈ సార్ యొక్క తమ్ముడు లెక్క పనిచేస్తుంది. ఈ సారు ఏ చెప్తే అది రాసుకొస్తుంది అందాల బొమ్మ. ఇవాళ ఏం రాసుకొచ్చిందో మరి చూడాలి. ఇంకా మేడిగడ్డ పైకిట ఎవరిని రానియరట. మేడిగడ్డ పైకి నో ఎంట్రీ, గేట్లు మూసేసి బోర్డు పెట్టినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. ఇక మేడిగడ్డ మీదకి ఎవరు రావద్దట. ఇక ఎల్ఎన్టీ సంస్థ బోర్డు పెట్టేసి గేట్లు మూసి పాడేసిందట. ఇక రిపేర్ చేయమని చెప్పినారు కదా దానికి. ఇక ఆ పని మీద పడింది. మరి గవర్నమెంట్ డబ్బులు, ప్రభుత్వం ఎల్ఎన్టీ సంస్థకి ఏమైనా ఖర్చులకు పైసలు ఇస్తుందా? మరి వాళ్ళే భరించుకోవాలనా? మరి ఏందో పరిస్థితి. మొన్నటి వరకు వాళ్ళు కట్టమని చెప్పినారు. మరి ఇప్పుడేం జరగబోతుందో. ఇక మేడిగడ్డ మొత్తం కుంగిపోయిన పిల్లర్స్కు రిపేర్ చేయడం మాతోటి కాదు, మాకు కొన్ని డబ్బులు ఇస్తేనే మేము దాన్ని రిపేర్ చేస్తామని చెప్పినటువంటి ఎల్ఎన్టీ సంస్థ. ఇది ఒక ప్రైవేటు సంస్థ. ఈ ప్రైవేట్ సంస్థకు కేసీఆర్ గతంలో కాంట్రాక్ట్ ఇచ్చిండన్నమాట. ఇప్పుడు ఆ సంస్థ నేను కట్టను, మాకు డబ్బులు సరిపోవు, ఆ పర్రెలు వచ్చినాయి, ఆ రిపేర్ చేయాలంటే మాతోని కాదు, మాకు ఇంక కొన్ని డబ్బులు ఇస్తే దాన్ని మేము రిపేర్ చేస్తామని చెప్పినటువంటి కథ. మరి డబ్బులు ఇస్తుండా రేవంత్ రెడ్డి సారు? మరి ఇస్తలేడా? ఇక బ్యారేజీ అడుగున బొయ్యారం బయటపడడంతో అలర్ట్ అయిపోయినరట. 50 మీటర్లకు పెరిగినటువంటి గుంత సైజ్ అట. ఇక లోపలికి మీడియా రాకుండా అడ్డగింత. ఇక ఇంకా ఎన్ని లోపాలు ఉన్నాయోనని అనుమానాలు. మీడియా లోపలికి రాకుండా అడ్డగించడం ఏంది? మీడియా లోపలికి వస్తేనే కదా మా సార్కు బెనిఫిట్స్ ఉంటాయి. మరి మీడియాను లోపలికి అలౌ చేయకుండా ఎందుకు అడ్డుకున్నట్టు, ఎవరు అడ్డుకున్నారు? మరి అది చూపించాలి కదా. ప్రజలకు ఎంత బాగా చూపిస్తే అంత సార్కు ఆయుష్మాన్ భవ అన్నట్టుగా ఆయుష్ పెరిగినట్టుగా పెరుగుతుంది, క్రేజ్ పెరుగుతుంది. కేసీఆర్ చేసినటువంటి ఘనకార్యం చూపిస్తేనే రేవంత్ సార్కు క్రేజ్ పెరుగుతుంది. బొంగలు పడ్డాయి, పర్రెలు పడ్డాయి, వాటిని ప్రజలకు చూపించడానికి నానా తంటాలు పడతాడు సారు. మరి ఇలా ఎందుకు చూపెట్టలేదు? ఇక మేడిగడ్డ బ్యారేజీ దగ్గర ఎల్ఎన్టీ సంస్థ ఇక నిషేధాజ్ఞలు ఇక విధించింది. గేట్లు మూసేసి బ్యారేజీ దగ్గర నో ఎంట్రీ బోర్డును ఏర్పాటు చేసింది. ఇక అనుమతి లేని వారికి నో పర్మిషన్ ఇక రాని అని రాసి పెట్టింది. గత బీఆర్ఎస్ సర్కారు తరహాలో ఇక మీడియాను రాకుండా అడ్డగిస్తున్నది. ఇక బీఆర్ఎస్ హయాంలో కన్నెపల్లి లక్ష్మీ పంప్ హౌస్ గోడ కూలి 17 మంది ఆ బాహుబలి మోటార్లు ఇక నీటి మునిగినటువంటి సమయంలో 17 బాహుబలి మోటార్లు నీట మునిగిపోయినాయట. ఎక్కడ మునిగిపోయినాయి? ఏడ మునిగిపోయినాయి? ఇక నీట మునిగినటువంటి సమయంలో ఇలాగే నిషేధం విధించారు. ఇక మెగా కాంట్రాక్ట్ సంస్థ మీడియాకు ప్రజాప్రతినిధులను ఎవరిని రాకుండా ఆపేసింది. ఇక ఎన్ని విమర్శలు వచ్చినా గేట్లు తీయలేదు. ఇక ఇప్పుడు ఎల్ఎన్టీ కాంట్రాక్ట్ సంస్థ కూడా పాత పద్ధతినే అవలంబిస్తోందనేటువంటి చర్చ జరుగుతున్నది. ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు పెట్టేసినారట. ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు మీడియాను లోపలికి రాకుండా గేట్లు పెట్టేసిరట. ఇక లోపలికి వచ్చి చూడాల్సిన అవసరం లేదు, మేము చేసే పని మేము చేస్తామని చెప్తున్నారు వాళ్ళు. మరి రేవంత్ సారే రాణిస్తలేడేమో అని మేము అనుకున్నాం. సారే మీడియాను లోపలికి రాణిస్తలేమో. మరి సార్కి ఏందయా? మీడియా లోపలికి వస్తేనే సార్కు ఫలితమాయే. మరి రేవంత్ రెడ్డి లోపలికి రానియకపోవడానికి కారణం ఏందని నేను అనుకుంటున్నా మనసులో. అసలు విషయం ఎల్ఎన్టీ సంస్థ వాళ్ళు రాణిస్తలేరట. ఈసారి కాదు రానియకపోవడానికి. ఈసారు చూపెట్టాలంటే ప్రపంచంలో ఉన్న మీడియా సంస్థలన్నీ వస్తే బాగుండు అనుకుంటాడు. వచ్చి చూపెడితే బాగుంటుంది. ఎందుకంటే కేసీఆర్ చేసిన ఘనకార్యాన్ని చూపెట్టాలి కదా. ప్రపంచవ్యాప్తంగా కూడా చూసేవాళ్ళు ఉంటే చూపెడతాడు. అట్లాంటి వ్యవహారం. ఆకస్మిక తనిఖీలు చేపడతా. ఎలక్షన్ కోడ్ ముగిసిన తర్వాత ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని కూడా రేవంత్ రెడ్డి తెలిపారు. పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని కూడా అధికారులను హెచ్చరించారు. సరే, ఈ ఆకస్మిక తనిఖీలు చేస్తే చాలా సంతోషమే. ఇట్లాంటి పనులు చేయి.
కొన్ని లోపల ఉన్నటువంటి లొసుకులను బయటకు తీసుకురా. మన హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రైవేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, హాస్పిటల్లో అడ్డగోలుగా దందాలు జరుగుతున్నాయి. ఆ చదువు రాకపోయినా వాళ్ళ అసలు ఆ డాక్టర్కు కావాల్సినటువంటి విద్యార్హత వాళ్ళ దగ్గర లేకపోయినా డాక్టర్లు అయిపోతున్నారు కొన్ని చోట్ల, కొన్ని హాస్పిటల్లో. ఇక విద్యా సంస్థలు అంటారా, ప్రైవేటు విద్యా సంస్థలు మాత్రం అడ్డగోలుగా ఫీజులు వసూలు చేయడం, అడ్డదిడ్డంగా వ్యవహారము ఈ రకంగా ఉన్నది. ఎక్కడ చూసుకున్న అవినీతి. వాటన్నింటిలో నువ్వు వెళ్ళి ఎంక్వైరీ చేస్తా అంటే మాకు కూడా సంతోషమే. ముఖ్యంగా ప్రభుత్వ హాస్పిటల్లో ఒక్కసారి ఆకస్మిక ఎంక్వైరీలు చేయి, తనిఖీలు చేయి. ఆకస్మిక తనిఖీలు చేస్తే బాగుంటుంది. హైదరాబాద్లో ఓపెన్ సెల్లార్ గుంతల చుట్టూ బారికేడింగ్ ఉండేలా చర్యలు కూడా చేపట్టాలన్నారు. గతంలో జరిగినటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు పాటించాలని కూడా చెప్పారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారం కోసం ప్రణాళికలు కూడా సిద్ధం చేయాలని కూడా ఆదేశించిండ్రంట. కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. ఆకస్మిక నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని కూడా ఆయన స్పష్టం చేశారు. మిత్రులారా, ప్రజలారా, ఒకసారి ఈ చెప్పే మాటలన్నీ వినురే. ఎందుకంటే రేవంత్ రెడ్డి సారు ఇట్లాంటి ఆర్డర్స్ వేస్తూ ఉన్నాడు. మరి ఈ ఆర్డర్స్కు ప్రకారంగా అధికారులు పనిచేస్తారా, మరి ఎగనామ పెట్టి ఇంట్లో పడుకుంటారా చూడాలి. ఇట్లా ఈ రకంగా మొత్తం వానాకాలానికి సంబంధించినటువంటి వ్యవహారం మొత్తం చెప్తాడు. రోడ్లు ఇట్లా ఉండాలా, అట్లా ఉండాలంటే కంటోన్మెంట్ ఏరియాలో నాలాల సమస్యలు తలెత్తకుండా యుద్ధ ప్రాతిపాదికన పనులు ప్రారంభించాలన్నారు. సమస్యాత్మక నాలాల వద్ద అవసరమైతే ప్రతిరోజు క్లీనింగ్ చేపట్టాలని కూడా ఆయన స్పష్టం చేశారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా, విద్యుత్ అంతరాయం కలగకుండా పనులు జరగాలన్నారు. పవర్ మేనేజ్మెంట్ సరైన విధంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కూడా సూచించారు. హైదరాబాద్ ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే సహించేది లేదని కూడా, నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదని అధికారులను ఆయన హెచ్చరించారు. పనిచేసే వారిని ప్రోత్సహిస్తామని, వారికి ఉన్నత స్థానం కూడా కల్పిస్తామని హామీ ఇచ్చినటువంటి అంశం. పనిచేసే వాళ్ళని ప్రోత్సహిస్తాం, మంచిగా పనిచేస్తే వాళ్ళకి ఉన్నత స్థానం కూడా కల్పిస్తామని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అంటేనే వణికిపోవాలి. ఎవడన్నా డ్రగ్స్ పేరు తీస్తే వణికిపోవాలంట, గజ 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 గజ. ఆ రకంగా మొత్తం మీద ముందుకు పోదామని చెప్తున్నటువంటి కథ. అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నా గంజాయి డ్రగ్స్ పై ఉక్కుపాదం మోపండి. మీకు ఏం కావాలన్నా ప్రభుత్వం సహకరిస్తుంది. యాంటీ డ్రగ్స్ టీంలు ఏర్పాటు చేసుకోండి. నాలాల పూడిక తిథలో నిర్లక్ష్యాన్ని సహించేది లేదు. హైదరాబాదు ప్రతిష్ట దెబ్బతినేలా వ్యవహరిస్తే వేటు తప్పదు. పనిచేసే వాళ్ళను ప్రోత్సహిస్తాం. ఓఆర్ఆర్ లోపలి ప్రాంతమంతా యూనిట్గా విపత్తు నిర్వహణ సంస్థ ఉండాలి. ఓఆర్ఆర్ ప్రాంతమంతా, లోపలి ప్రాంతమంతా ఈ రకంగా ఉండాలంట. ఓ యూనిట్గా విపత్తు నిర్వహణ సంస్థలాగా పనిచేయాలట. 365 రోజులు అలర్ట్గా పనిచేయాలని కూడా సూచన. పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ పరిశీలన. మొత్తం మీద 365 రోజులు వేగవంతంగా అలర్ట్గా పనిచేయాలంట. 6వ విడతలో 61%, 6 రాష్ట్రాలు 2 యూనిట్లోని. ఇది మన అందాల బొమ్మ వెలుగు దినపత్రిక మోసుకొచ్చినటువంటి వార్తలు. ఈ వార్తలు ఏం మోసుకొచ్చిందో చూద్దామని చూస్తున్నాం మనం. పూర్తిగా ఇది దేనికోసం ఇలా మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ అదే వార్త, అక్కడ అదే వార్త. ఇవన్నీ ఎవరి కోసం వస్తున్నాయి? ఇక్కడ అదే వార్త, కూర్చున్నారు సారు, ఇట్లా. ఇవన్నీ మీకు తెలుసు కదా ఎవరియో. 6వ విడతలో 61%, 6 రాష్ట్రాలు 2 యూనిట్ల్లోని 58 లోక్సభ సీట్లకు కాను ముగిసినటువంటి పోలింగ్. మొత్తానికి 58 లోక్సభ సీట్లకు పోలింగ్ ముగిసిపోయింది. 6వ విడతలో 61% ఓటింగ్ అయితే నమోదైంది. 6 విడతల్లో కలిపి 486 సీట్లకు ఓటింగ్ పూర్తయిపోయింది ఇప్పటివరకు అయితే. 6 విడతల్లో కలిపి 486 సీట్లకైతే పోలింగ్ పూర్తయిపోయింది. జూన్ 1న చివరి విడతలో 57 సీట్లకు పోలింగ్. జూన్ 1న చివరి విడతలో
57 సీట్లకు పోలింగ్ జరగబోతుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఫలితాలు వెల్లడి. ఓని అమ్మ దగ్గరికి వచ్చింది. గుండెలు చేతులు పట్టుకొని గడగడ గడగడ గడ వణికిపోవాలి. ఇక దగ్గరికి వచ్చింది. అయ్యో ఎవరు గెలుస్తారు ఎవరు పోతారు అంత గుటగుట మటమట. అయ్యో ఆగమైపోతారు. ఇక రేపే ఎమ్మెల్సీ పోలింగ్ రేపేనంట. ఇక ముగిసిన వరంగల్, నల్గొండ, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఇక బైపోల్ ప్రచారం. బరిలో 52 మంది అభ్యర్థులు. కాంగ్రెస్ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి, ఇక బీఆర్ఎస్ నుంచి రాకేష్ రెడ్డి. మొత్తానికి 4,63,839 మంది ఓటర్లు ఉంటే 605 పోలింగ్ సెంటర్లు పెట్టినారట. మొత్తం మీద 605 పోలింగ్ సెంటర్లు పెట్టినారు. మరి ఎవరెవరు పోటీ చేస్తున్నారు? ఇగో ఇంతమంది పోటీ సభ్యులు. బరిలో 52 మంది అభ్యర్థులు ఉన్నారు. మరి ఎవరికి ఓటేస్తారు? ఈ 4 లక్షల మంది గ్రాడ్యుయేట్స్ ఎవరికి ఓటేయబోతున్నారు? ఎవరిని ఎమ్మెల్సీగా ఎన్నుకోబోతున్నారు? తీన్మార్ మల్లన్న పాపం ఈసారి ఇట్లా ఓడిపోయినాడే అనుకో, ఇక జీవితంలో మళ్ళీ పోటీ చేయొద్దు. మల్లన్న తీన్మార్ మల్లన్న జీవితంలో పోటీ చేయొద్దు. ఇక ఇప్పుడు ఇట్లా ఓడిపోతే నేను చెప్పే మాట ఇది. ఇక రాజకీయాలకు దూరంగానే ఉండాలి. ఆయన అదే క్యూనియస్ నడుపుకోవాలి. బ్రహ్మాండంగా దానికి బ్రహ్మరథం పడతారు తప్ప ఇక ఈ రాజకీయాల విషయానికి వస్తే తీన్మార్ మల్లన్న గతి యోగిట్టినే అయిపోతుంది. నాకు తెలిసి మాత్రం అనిపిస్తుంది మల్లన్నకు ఈసారి ఇట్లా ఓటింగ్ రాక మల్లన్న ఈసారి ఓడిపోయిందనుకో ఉత్తదే ఇక వేస్ట్. మల్లన్నకే మా మద్దతు. ఇక సిపిఐ, సిపిఎం, ఇక టీజేఎస్ నేతల ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయినారట. మొత్తం మీద మా మద్దతు మల్లన్నకే అని ఇక రేవంత్ రెడ్డి తలబట్టుకోవాలి ఇప్పుడు మల్లన్నను గెలిపించడానికి. ఎందుకంటే రేవంత్ రెడ్డి సార్కు చాలా పనిచేసినాడా మల్లన్న. మరి మల్లన్నను గెలిపించుకునే బాధ్యత రేవంత్ రెడ్డిదే కదా. ఇక ఆ చర్చలు కొనసాగిస్తున్నట్టు ఏ రకంగా గెలవాలి, ఎవరెవరిని తీసుకోవాలనేటువంటి ఆలోచనలో ఉన్నాడు. ఇక 10 ఏళ్లలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాం. మాకంటే ఎక్కువ ఏ రాష్ట్రం ఇయ్యలే. 10 సంవత్సరాలలో 26 లక్షల ఉద్యోగాలు ఇచ్చినామని చెప్తున్నటువంటి కేటీఆర్. ఏ రాష్ట్రమైనా ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తా. 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ ఒక్కటి భర్తీ చేయలేదు ఇంతవరకు కూడా. ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ వెనక్కి వెళ్ళిపోతున్నాయని కూడా ఆరోపణ చేస్తున్నటువంటి అంశం. గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం. 27 మంది సజీవ దహనం, మృతుల్లో 9 మంది చిన్నారులు కూడా ఉన్నారట. గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం. అరే గుజరాత్లోని రాజ్ కోట్లో శనివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగిన ఇక గేమింగ్ జోన్ ప్రాంతం ఇగో ఇదే. అగ్ని ప్రమాదం జరిగిందట. 27 మంది సజీవ దహనం, 27 మంది చనిపోయారా. ఇక గుజరాత్లోని రాజ్కోట్లో ఘోరం. దర్యాప్తుకు సిట్ ఏర్పాటు చేస్తామన్నటువంటి సీఎం భూపేంద్ర పటేల్. మృతుల కుటుంబాలకు 4 లక్షల ఎక్స్గ్రీషియా ప్రకటన. ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని ఇక దిగ్భ్రాంతి చెందినటువంటి అంశం. 27 మంది అంటే మామూలు విషయమా? ఘటన పైన రాష్ట్రపతి, ప్రధాని కూడా దిగ్భ్రాంతి చెందినారంట. ఏందిది? గేమింగ్ జోన్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక హేమకు బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేసినారట. హేమ కథ ఇట్లా ఉన్నది. నేను అసలు డ్రగ్స్ పార్టీకే పోలేదు. హైదరాబాద్లో ఉండి హేమ ఆడుతున్నటువంటి నాటకాలు. నేను ఆ రేవ్ పార్టీకి అసలు నేను పోలేదు. నా మీద అనవసరంగా వార్తలు, నా మీద అనవసరంగా తప్పుడు ప్రచారాలు. సుధపూస లెక్క మాట్లాడింది అయ్యా. సుధపూస కాస్త బయటపడంగానే ఇగో ఈ రకంగా ఉన్నది శుద్ధపూస వ్యవహారాలన్నీ. ఇక రేపు విచారణకు హాజరు కావాలని ఆదేశం. డ్రగ్స్ పాజిటివ్ వచ్చినటువంటి 86 మందికి ఇక సిసిబి నోటీసులు కూడా ఇచ్చినారట. డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలించారనేటువంటి కోణంలో దర్యాప్తు కూడా చేస్తున్నారట. బెంగళూరు రేవ్ పార్టీ డ్రగ్స్ కేసులో దర్యాప్తు పోలీసులు వేగవంతం చేశారు. ఇక నటి హేమకు కూడా బెంగళూరు సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అయినటువంటి సిసిబి పోలీసులు శనివారం నోటీసులు జారీ చేశారు. సోమవారం ఉదయం 11 గంటలకు బెంగళూరులోని సిసిబి ముందు హాజరు కావాలని కూడా ఆదేశించినటువంటి అంశం. ఇకపోతే జూన్ 12 నుంచి జూన్ 12వ తారీఖు నుండి స్కూళ్ళు ప్రారంభం కాబోతున్నాయి. అకాడమిక్ క్యాలెండర్ రిలీజ్ చేసినటువంటి విద్యాశాఖ. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట కార్యక్రమం. అక్టోబర్ 2 నుంచి 13 రోజుల దసరా సెలవులు. అక్టోబర్ 2 నుంచి 13 రోజులు దసరా సెలవులట. ఇక డిసెంబర్ 27 నుంచి 27 వరకు క్రిస్మస్ ఇక వెకేషన్. జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి హాలిడేస్. మొత్తానికి లిస్ట్ ఇక 229 వర్కింగ్ డేస్. ఇక రోజు 5 నిమిషాలు యోగా. ఏటా 2 సార్లు విద్యార్థులకు హెల్త్ చెకప్స్. ఇక విద్యార్థుల హాజరు 90% ఉండాల్సిందేనని స్పష్టత.
మొత్తానికి ప్రభుత్వం చేయబోయేటువంటి కార్యక్రమాలు విద్యా సంస్థల్లో ఈ రకంగా సెలవులు, బడి నడిచేటువంటి రోజులు, వాళ్ళకు హెల్త్ చెకప్స్ అట, ఇవన్నీ చేపడతారంట. మొత్తం మీద జూన్ 12వ తారీఖున స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి. ఇక ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ జిల్లా మిర్తూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగినటువంటి ఎన్కౌంటర్లో 2 మావోయిస్టులు మృతి చెందారు. మరో 15 మంది మావోయిస్టులు మొత్తానికి పారిపోవడంతో వారి కోసం పోలీసులు కూడా గాలింపు చేపడుతున్నటువంటి అంశం. ఇకపోతే యాదగిరిగుట్టకు పోటెత్తినటువంటి భక్తులు. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి శనివారం భక్తులు పోటెత్తారు. ఇక సమ్మర్ హాలిడేస్ ముగుస్తుండడంతో పాటు వీకెండ్ కావడంతో హైదరాబాద్ సహా రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చినటువంటి అంశం. ఆ యాదగిరిగుట్టకు భక్తులు పోటెత్తినారట. స్కూల్స్ ప్రారంభం కాబోతున్నాయి కదా, హడావిడిగా మొత్తం మీద పోతున్నటువంటి అంశం. సన్ రైజర్స్ ఎక్స్ నైట్ రైడర్స్ నేడే ఐపీఎల్ మెగా ఫైనల్. ఇవాళ ఐపీఎల్ మెగా ఫైనల్ మ్యాచ్ అంట. ఐపీఎల్ టైటిల్ పోరుకు హైదరాబాద్ సన్ రైజర్స్, కోల్కతా నైట్ రైడర్స్ రెడీ అయ్యారు. ఆదివారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో 2 జట్లు అమితూమి మొత్తానికి 2 జట్లు అమితూమి ఎక్కడ పోయింది అది ఆదివారం చెన్నైలోని చేపాక్ స్టేడియంలో జరిగేటువంటి ఫైనల్ మ్యాచ్లో 2 జట్లు అమితూమి తేల్చుకోనున్నాయి. 2016లో టైటిల్ నెగ్గి 2018లో రన్నరప్గా మొత్తానికి నిలిచినటువంటి హైదరాబాద్ 6 ఏళ్ల తర్వాత ఫైనల్కు వచ్చింది. 2012, 14 ఛాంపియన్గా నిలిచినటువంటి కేకేఆర్ 2021లో రన్నరప్తో సరిపెట్టుకొని ఇప్పుడు 4వసారి ఫైనల్ బరిలో నిలిచింది. రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కానుంది. రాత్రి 7:30 ఫైనల్ మ్యాచ్ స్టార్ట్ కాబోతున్నదట. మొత్తం మీద ఇవాళ ఫైనల్ ఐపీఎల్ మ్యాచ్, ఇది ఫైనల్ మ్యాచ్. దీంట్లో ఓటమి గెలుపు అనేది ఇది లాస్ట్ అన్నట్టు. రైడర్స్ టు రైజర్స్ మొత్తం మీద ఈ రెండింటికి పడబోతున్నటువంటి పోరు. నేడు ఐపీఎల్ 17వ ఫైనల్ కోల్కతా నైట్ రైడర్స్తో సన్ రైజర్స్ హైదరాబాద్ డి. ఇకపోతే రాత్రి 7:30 నుంచి మ్యాచ్ ప్రారంభం. రాత్రి వేళల్లో ఐపీఎల్లో సన్ రైజర్స్ ఫైనల్కు చేరడం ఇది 3వసారి. 2016లో విజేతగా నిలిచినటువంటి ఆ జట్టు 2018లో ఓడిందట. కోల్కతాకు ఇది 4వ ఫైనల్. 2012, 2014 ఆ జట్టు కప్ సొంతం చేసుకుంది. 2021లో రన్నరప్గా నిలిచిందట. డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలున్నా ఉపేక్షించొద్దు, ఎవ్వరున్నా ఉపేక్షించొద్దు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవడున్నా కానీ ఉపేక్షించొద్దు కాంగ్రెస్ వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ పార్టీయే కదా ఇప్పుడు అధికారంలో ఉన్నది. వీళ్ళకి సంబంధించిన వాళ్ళు, సార్కు సంబంధించిన వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఉపేక్షించే కథనే లేదు. టైట్ చేయడమే, యాక్షన్ తీసుకోవడమే. అవసరమైతే మాదక ద్రవ్యాల నిరోధక బృందాలను కూడా ఏర్పాటు చేయండి. కోడ్ ముగిశాక ఆకస్మిక తనిఖీలు చేస్తా. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదు. ఉన్నత అధికారులతో సమీక్షలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నటువంటి మాటలు. జూలై నుంచి రైతు భరోసా. పంట వేసిన వారికే సాయం. కౌలుదారులు అఫిడవిట్లు తీసుకుంటేనే అర్హత. 600 రుణమాఫీ ఖాయం. 600 106 రుణమాఫీ మాత్రం ఖాయమట. జూలై నుంచి రైతు భరోసానట. నకిలీ విత్తనాలు అమ్మితే జైలుకే. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి మాటలు. నకిలీ విత్తనాలు అమ్మితే మాకు చెప్పుర్రి, వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేస్తామని చెప్తున్నాడు కదా తుమ్మల నాగేశ్వరరావు. జైలుకు పంపించాలి దొంగల్ని. దేశవ్యాప్తంగా భానుడి భగభగలు. రాజస్థాన్లోని ఫలౌదీలో 50 డిగ్రీల సెల్సియస్ నమోదు. 2019 తర్వాత దేశంలో ఇదే అత్యధిక ఉష్ణోగ్రత. మొత్తానికి దేశవ్యాప్తంగా కూడా భానుడి భగభగలైతే మొదలైపోయినాయి. జూన్ రాగానే కొంచెం వాతావరణం చల్లబడేటట్టుంది. కొన్ని చోట్ల ఇప్పటికే వర్షంతో కొన్ని ఏరియాలు అయితే చల్లబడ్డాయి, కానీ ఇంకా కూడా వేడి ఉంది. 6వ విడతలో 61.11% పోలింగ్ జరిగింది. 58 స్థానాల్లో ప్రశాంతంగా ముగిసినటువంటి పోలింగ్. నిన్న 6వ విడతలో ఎన్నికలైతే ప్రశాంతంగా ముగిసినట. ఎక్కడ కూడా ఎలాంటి గొడవలకు
ఎలాంటి విషయంలో తావు లేకుండా మంచిగానే జరిగినాయట. ఇక బెంగాల్లో అత్యధికంగా 79.4% ఓటింగ్. ఇక ఢిల్లీలో ఓటేసినటువంటి రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ఇక సిజేఐ సోనియా కూడా ఓటేసినారట. ముగిసినటువంటి మండలి ప్రచారం రేపు ఉదయం 8 గంటల నుంచి పోలింగ్ బ్యాలెట్ ద్వారా ఎన్నిక. ఇక ఎడమ చేతి మధ్య వేలికి ఇంకు మండలి ప్రచారం. ఈ గేమ్ జోన్లో ఘోరం జరిగిపోయింది. బ్యారేజ్ల ఇన్వెస్టిగేషన్స్ భారం ప్రభుత్వానిదే. ఇక తాత్కాలిక మరమ్మతుల ఖర్చు నిర్మాణ సంస్థలే భరించాలి, సర్కారు సూచన. తాత్కాలికంగా ఏమన్నా మరమ్మతులు చేసేది ఉంటే అది సర్కారే భరించాలన్నట. ఇక బ్యారేజీల ఇన్వెస్టిగేషన్స్ భారం మాత్రం ప్రభుత్వానిదే. ఇక మేడిగడ్డ గేట్లు తొలగింపు పనులు ప్రారంభం. 4 ఇంచిని కట్ చేసి తొలగించే యోచనలో అధికారులు. 7వ బ్లాక్లోని నీటి ప్రవాహం రాకుండా మళ్లింపు. ఈ పని ఏదో మొదట్లో చేస్తే బ్రహ్మాండంగా బాగుండేది. ఇది నేను పదే చెప్తాను. ఆ రిపేర్ ఏదో మొదట్లోనే చేస్తే ఇప్పటికీ మంచిగా నీళ్ళు వచ్చేటి. మొన్నటి ఎండాకాలం పంటలో కూడా పంట కూడా మంచిగా పండేది కదా, పంట చేతికి వచ్చేది. ఆ రకంగా పొలాలు ఎండిపోయి ఆ పొలాలు తగలబెట్టుకునేటువంటి పరిస్థితి రాకుండేది. 48 గంటలు 26 అక్రమ రిజిస్ట్రేషన్లు. ఇక కిలా వరంగల్ ఇన్ఛార్జి అయినటువంటి సబ్ రిజిస్టర్ పైన వేటు పడిందట. 48 గంటలు 26 అక్రమ రిజిస్ట్రేషన్లట. వామ్మో, రాజేష్ బాగానే చేసినాడే పని, బుద్ధిమంతుడే రాజేష్. ఇక రోజు 90% విద్యార్థుల హాజరు తప్పనిసరి. ఇక ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే. ప్రతి నెల 4వ శనివారం నో బ్యాగ్ డే నట. జూన్ 1 నుంచి 11 వరకు బడిబాట. ఈ విద్యా సంవత్సరం మొత్తం పని రోజులు 229 రోజులు. ఇక పాఠశాల విద్యా అకాడమిక్ క్యాలెండర్ విడుదల చేసినటువంటి కథ ఇగోంది. విద్యా క్యాలెండర్ కూడా విడుదల చేసినారట. కామారెడ్డి డిఎంహెచ్ఓ ఇక సస్పెన్షన్. ఉన్నత అధికారుల నివేదిక ఆధారంగా చర్యలు. ఇక వైద్యాధికారి నిపుణులపైన వైద్య అధికారినులపైన లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారంలో కామారెడ్డి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి అయినటువంటి డిఎంహెచ్ఓ లక్ష్మణ్ ఇక సింగ్ పైన వేటు పడింది. ఉన్నత అధికారుల విచారణ నివేదిక ఆధారంగా అతడిని సస్పెండ్ చేస్తూ ఇక ప్రజారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఇక కృష్ణ జడ్ ఇక చోంగ్దు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఎవరయ్యా? అరే ప్రజా ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి సస్పెండ్ చేసినారట. డిఎంహెచ్ఓని మొత్తం మీద సస్పెండ్ చేసి పడేసినారట. లైంగిక వేధింపుల విషయంలో జరిగింది కదా మొన్న వార్త. ఇక ఆ బడులకు మళ్ళీ పాత పనివేళలు. 55 పులులు 17 చిరుతలు. ఇక తడోబా అభయారణ్యంలో ఇక వన్యప్రాణుల గణన. బఫర్ జోన్లో 1917 కోర్ క్షేత్రంలో 3092 ఉన్నట్లు కూడా గుర్తింపు. 55 పులులు 17 చిరుతలంట. ఇది ఇట్లా ఉంటే మంటల్లో చిక్కుకున్న వాళ్ళందరినీ కాపాడే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. మంటల్లో పూర్తిగా కాలిపోయినటువంటి రాజ్కోట్లోని గేమ్ జోన్ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు కోల్పోయిన వారి మృతదేహాలను బయటకు తీస్తున్నటువంటి రెస్క్యూ సిబ్బంది. మొత్తానికి ఇగో గేమ్ జోన్ చూసినారా? ఇగో రాజ్కోట్ గేమ్ జోన్లో ఘోర అగ్ని ప్రమాదం. మొత్తం మీద వాళ్ళందరినీ బయటకు తీస్తూ ఉన్నారు. సజీవ దహనం 27 మంది. సజీవ దహనం అంటే మామూలు విషయం కాదు కదా. ఘటన సమయంలో లోపల 60 మంది ఉన్నారట. ఏంది ఇది? మరీ ఘోరం ఇది. గన్ పౌడర్ ఫ్యాక్టరీలో పేలుడు, 8 మంది మృతి. ఇంకో ఘటన, 15 మందికి గాయాలు. ఛత్తీస్గఢ్లో ఘటన, పేలుడు తీవ్రతకు కూలినటువంటి ఫ్యాక్టరీ పైకప్పు. ఇది ఇంకా ఘోరమై ఉన్నది. ఇక వర్షాలపైన జాగ్రత్త. నాలాలు క్లియర్ చేయండి, కరెంటు పోవద్దు. కరెంట్ అసలే పోవద్దు, నాలాలు మాత్రం క్లియర్గా ఉంచాలని చెప్తాడు రేవంత్ రెడ్డి సారు. బాగానే చెప్తాడు, కానీ అధికారులు ఏ రకంగా పనిచేస్తారో కూడా చూడాలి. సారు ఇన్ని రోజులు మైండ్ ప్రెస్ స్టేషన్లో
ఈ ఎన్నికల ప్రచారంలో ఉన్నాడు కదా. మరి ఇప్పుడు చూద్దాం మనము ఏ రకంగా పరిపాలన జరుగుతుంది రాష్ట్రంలో, ఏ రకంగా రాష్ట్రం ముందుకు పోతుంది. మరి రేవంత్ సార్ చెప్పిన విషయం ఏంటంటే నేనే 10 సంవత్సరాలు ఉంటానయ్యా అని చెప్పిండు. రేవంత్ రెడ్డి చెప్పిన మాట ఏంది, 10 సంవత్సరాలు ఈ సీట్లో నేనే ఉంటా అని చెప్పినాడు. 100 సంవత్సరాలకు కావలసినటువంటి అభివృద్ధి కూడా చేసి పెడతానని చెప్పినటువంటి మాట. మరి ఆ మాట ప్రకారం మరి తను చేసేటువంటి పనులకు శ్రీకారం చుట్టుతారా, తను చెప్పే మాటలకు అధికారులు మాట వినరా, పనులు ఏ రకంగా ముందుకు పోతాయి అనేది అయితే చూడాలి. రేవంత్ రెడ్డి సార్ చెప్తాడు, మరి బాగానే చెప్తాడు. మరి అధికారులు అయితే పని చేయాలి కదా సక్రమంగా. అధికారులు పని చేయకపోతే మనం ఎవరిని అడగాలి? ఇక ఉద్యమ నేతలందరికీ వేడుకల్లో భాగస్వామ్యం. ఇక సమిష్ట కృషితోనే తెలంగాణ సాకారం, ఇది ప్రతిబింబించేలా ఉత్సవాలు. రాష్ట్రం ఇచ్చినటువంటి సోనియాను పిలుస్తున్నాం, ప్రజాపాలన చాటేలా ప్రభుత్వం చిహ్నం. ఇక మొత్తానికి లెఫ్ట్ టీజేఎస్ నేతలతో రేవంత్ మొత్తానికి జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సోనియా గాంధీని పిలుస్తున్నాడట. సోనియా కదా మనకు తెలంగాణ ఇచ్చింది, అందుకే సోనియా గాంధీని పిలుస్తున్నామని చెప్తున్నాడు. 5 నుంచి భారీగా బదిలీలట. 11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన. తహసీల్దార్ నుంచి ఐఏఎస్ దాకా ఇక సిద్ధమవుతున్నటువంటి బదిలీల చిట్టా. మొత్తం టోటల్ రాష్ట్ర వ్యాప్తంగా 11లోగా అన్ని శాఖల్లో ప్రక్షాళన చేపట్టి బదిలీలు చేపడతారట. తహసీల్దార్ నుండి మొదలు పెట్టుకొని ఐఏఎస్ ఐపీఎస్ దాకా బదిలీలేనట. చిట్టా మొత్తం రెడీ అయిపోయిందట. ఇక మరి ఎవరిని బదిలీ చేయబోతున్నారు? ఇక ఇంటెలిజెన్స్ నివేదికలే ప్రాథమికం. సంఘాలతోనూ చర్చించిన సర్కారు. ఇక పాఠశాలల్లో నో బ్యాగ్ డే. మొత్తానికి ఇది ఇక మోదీ సార్ది ఏదో పెద్దగా అడ్వర్టైజ్మెంట్ వచ్చినది. అంకె రాసి గెలిపించండి, బ్యాలెట్. శ్రీ గుజ్జాల ప్రేమేందర్ రెడ్డి. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికలో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి గారికి మొత్తం మీద ఓటేయాలని కోరుతున్నటువంటి కథ. ఓటేయాలని చెప్తున్నారు ప్రేమేందర్ గుజ్జుల. ఇక తీన్మార్ మల్లన్న పరిస్థితి ఎట్లా ఉంటుందో మరి. మల్లన్న చాలా సంతోషంగా ఉన్నాడు, మరి గెలుస్తాడా ఓడుతాడా తెలియదు. ఇక ఐపీఎల్ ఫైనల్ ఫైట్ నేడు హైదరాబాద్ కోల్కతా తుది పోరు. ఇక జోరు మీద ఉన్నటువంటి ఇరు జట్లు. ఇక పోటీ పరీక్షలు అకాడమీకు సంబంధించినటువంటి మెటీరియల్ నేటి నిపుణ ఈ పేపర్లో మొత్తానికి. ఇక మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్. ఇక 7వ బ్లాక్ మినహా అన్ని భద్రమే. ఒక 7వ బ్లాక్ తప్ప మిగతావన్నీ భద్రంగానే ఉన్నాయట. 20వ పిల్లర్ పునాది కింద ఉన్నది ఇక అగాధం కాదు, బొయ్యారం మాత్రమే. ఇక సీకెంట్ పైల్స్ వైఫల్యమే ఇందుకు కారణం. 1000 క్యూబిక్ మీటర్ల మేర ఇసుక కోత ఫలితంగానే కుంగుబాటుకు గురైనటువంటి పిల్లర్. ఇక గ్రౌటింగ్ పూర్తి చేసి యథావిధిగా నిర్వహణ వెల్లడించినటువంటి ఈఆర్టీ జీపీఆర్ నివేదికలు. ఇక మరోసారి పిఆర్ఎస్ అధ్యయనం. ఇక ఆ దిశగా ఇప్పటికే పనులు ప్రారంభం. మొత్తానికి మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్గానే ఉందట. దానికి ఏం కాలే. ఏదన్నా అయితే ఈ రిపేర్ చేయకపోదురు, మొత్తమే ఏదన్నా ప్రాబ్లం ఉంటే అసలు రిపేర్ చేయకపోదురు, పూర్తిగా దాన్ని కొలాప్సింగ్ చేయడమే. ఇక బడి గంట మోగింది. 9 గంటలకే ప్రాథమికోన్నత బడుల్లో అమలు. ఇక తాజాగా మార్పు చేసినటువంటి విద్యాశాఖ. జూన్ 12న పాఠశాలల పునఃప్రారంభం. 2024-25కు గాను ఇక విద్యా క్యాలెండర్ కూడా విడుదల చేసినారంట. ఇక తప్పులు తడకగా మూల్యాంకనం. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇక టాపర్లకు సెకండ్ ఇయర్లో తక్కువ మార్కులు. ఇక రీవెరిఫికేషన్లో అన్యాయం. ఇంటర్ బోర్డుకు విద్యార్థులు. ఎస్సీ కార్పొరేషన్ విభజన మాదిక మాల కార్పొరేషన్లుగా ఏర్పాటు. ఉత్తర్వులు జారీ. ఇక కోడ్ అనంతరం కులాల చేరిక పైన ప్రతిపాదనలు కూడా చేయబోతున్నారట. ఇక ధాన్యం గొడ్డలైనని రోడ్ల మీద ధర్నాలు, రాస్తారోకలు, ఇవన్నీ మనం ఇక ఇంకెప్పుడు కొట్టరా నాయన. విత్తనాలు ఆల్రెడీ వేసే సమయం వచ్చింది. కరెంటు కోత, అంత్యక్రియలకు వ్యత. కరెంటు లేక బోర్లు పోయాక స్నానానికి తిప్పలు. మినరల్ వాటర్తో స్నానం చేసి తల కొరివి భగీరథ
నల్లా కింద స్నానం చేసినటువంటి కుటుంబ సభ్యులు. కరెంటు లేకపోయేసరికి ఆ పొలం దగ్గర మోటార్ పెట్టుకుని చనిపోయిన కాడ ఈ సంఘటన. చనిపోయిన కాడ కరెంటు పెట్టుకుందాం అనుకుంటే కరెంటు లేదట. మిషన్ భగీరథ నీళ్లు ఫిల్టర్ నీళ్ళతోని స్నానం చేసినారట, తల తడుపుకొని పోయినారట. ఈ పరిస్థితి వచ్చింది ఇలా మనకు. ఇది మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో మిషన్ భగీరథ నల్ల నీటితో స్నానం చేస్తున్నటువంటి రమేష్ బంధువులు. ఇంత ఘోరమా? అంత్యక్రియల వ్యత. అంత్యక్రియలు ముగిసిపోయిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడ్డది. ఇక విద్యుత్ కోతలు ఉండొద్దు, నిర్లక్ష్యం వహిస్తే వేటు. ఇక రేవంత్ రెడ్డి సార్కి ఇట్లా చెప్తాడు, విద్యుత్ కోతలు అసలే ఉండొద్దు, నిర్లక్ష్యం వహిస్తే వేటు. మరి ఇవన్నీ చెప్తే డ్రగ్స్, ఎవరైతే డ్రగ్స్లో ఎంత మంచోడున్నా ఎవడున్నా ఉపేక్షించే కథనే లేదని చెప్తుండు. మరి దీని విషయంలో కూడా మాట్లాడాలి కదా. దీని విషయంలో కూడా పకడ్బందీ ఈ రెండు విషయాలలో టైట్ చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి మరి ఎక్కడన్నా లీక్ అయిపోతే వీక్ అయిపోతే దాని పరిస్థితి ఏంది? ఇక జొన్నకు తరుగు కోత అని రోడ్డు ఎక్కిరాయా మొత్తం మీద. ఇగో కొనుగోలు కేంద్రంలో తరుగు పేరిట చేస్తున్నటువంటి దోపిడీని నిరసిస్తూ జొన్న రైతుల రోడ్డు ఎక్కారు. ఇక కామారెడ్డి జిల్లా పిట్లం మండల కేంద్రంలో శనివారం రాస్తారోకో చేశారు. ఇక తరుగు పేరుతో దోచుకుంటున్నారని కూడా, ఇక హమాలీలు లారీ డ్రైవర్లు కూడా పైసలు ఇస్తేనే కాంటలు కూడా వేయడం, ఇక తరలించడం చేస్తున్నారని కూడా ఆవేదన వ్యక్తం చేశారు. అన్నదాతను ప్రభుత్వం నట్టేట ముంచిందని కూడా, ఇక దొంగల రాజ్యం, దోపిడీ రాజ్యం అని కూడా నినాదించినటువంటి అంశం. ఇక ధాన్యం కొనక వాత. ఇగో కొత్తగా పంట పెట్టుకునే రోజులు మళ్ళా వస్తున్నాయి. విత్తనాలకు కొంతమంది పోతూనే ఉన్నారు. ఇంకా వీళ్ళ ధాన్యం కొననే లేదట. వడ్లు కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నారాయణపేట జిల్లా వడ్లు కొనకపోయేసరికల్లా రోడ్ల మీద కూర్చుండి ధర్నా చేస్తున్నారు. మరి ఇంకేం కొంటారో వడ్లు? రైతులు ఓ సైడు పంట పెట్టుకునే రోజులు దగ్గరకు వచ్చినాయి, వడ్లు కొనే పరిస్థితి ఇంకా లేదు. ఇంకెప్పుడు కొంటారు? ఇక విత్తనాలు దొరకక వేత. ఇగో ఓవైపు విత్తనాల కోసం పోటీడ. ఇదో కథ. రాష్ట్రంలో అన్ని వెరైటీలే కనబడుతున్నాయి. 10 సంవత్సరాల కింద ఎట్లయితే మనం ఏదైతే కళ్ళ చూసినామో అవి మళ్ళీ ముందుకు వస్తున్నాయి. ఇక గొర్రెల పంపిణీకి గుడ్ బై. 100 రోజుల్లోనే 2 విడత పంపిణీకి హామీ. కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ ప్రకటన. ఇక చెప్ప పెట్టకుండా ఇక డీడీలు కట్టినటువంటి డబ్బులు వాపస్. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డ గొల్ల కుర్మలు. గొర్రెల పంపిణీకి గుడ్ బై. ఇక గొర్రెల పంపిణీ అనేది లేదే, ఇక పోయింది, అయిపోయింది. దాన్ని విడిచిపెట్టి ఇక అయిపోయింది ఇక దాని కథ. స్మార్ట్ మీటర్లు మాకొద్దు, విద్యుత్ బిల్లులు పెరిగిపోయాయి. ఇక పదే సరఫరాకు అంతరాయం. ఆందోళన బాటలో గుజరాత్ ప్రజలు. స్మార్ట్ మీటర్లు మాకొద్దని చెప్తున్నటువంటి అంశం. ఇక ఇక్కడ చూసుకుంటే మాకంటే ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చారా, రుణమా నిరూపిస్తే రాజీనామా చేస్తానని చెప్తున్నటువంటి కేటీఆర్. కేసీఆర్ హయాంలో 26.3 లక్షల ఉద్యోగాలు. మీకు దమ్ముంటే ఇక కాదని నిరూపించాలి. 95% ఉద్యోగాలు స్థానికులకే ఇచ్చాం. ఇక కాంగ్రెస్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇచ్చారా? ఇక రాజశేఖర్ రెడ్డిని గెలిపిస్తే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. కాంగ్రెస్ దెబ్బకు పరిశ్రమలు కూడా పరారైపోతాయి. పరారైపోతాయట. కరెంటు కూడా సరఫరా చేయలేని ప్రభుత్వం. కోమటిరెడ్డి మంత్రి కాదు, ఆయనో జోకర్. రాష్ట్రంలో ఇక బ్రూటాక్స్ వసూలు చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నటువంటి మాటలు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికకు ముగిసినటువంటి ప్రచారం. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం మీద ఎమ్మెల్సీ ప్రచారం అయితే ముగిసింది. ఎన్నికలకు సంబంధించిన ప్రచారం రేపు 8 గంటలకు ప్రారంభమవుతుంది. పోలింగ్ 4 గంటలకు అయిపోతుంది. ఇక మరి ఎవరు గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిదో చూడాలి. ఇక మరి తీన్మార్ మల్లన్న గెలుస్తాడా, ఈసారి ఉత్తదే అవుతుందా మల్లన్న పరిస్థితి? ఇక ఇవి మనం చూడాల్సినటువంటి వార్తలు చూసుకున్నటువంటి